గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీకు ఎప్పుడు అనిపించలేదా మీరు కూడా సినిమాలో ఒక రోల్ చేయాలి ఎక్కడైనా కనిపించి? చిన్న చిన్న రోల్స్ అది కృష్ణారెడ్డి సెంటిమెంట్ గా చేశాను కదా, అన్ని మూవీస్ లో ఉన్నాను కదా. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గానే ఫుల్ ఫ్లెడ్జ్ గా నాకు అంత యాక్టింగ్ లో అంత లేదు కదా. ఏదో చిన్న రోల్ అంటే ఎక్కడో కూర్చోవడం ఏదో అలా ఆ కృష్ణారెడ్డికి సెంటిమెంట్ ఉండే ఏదో సంథింగ్ ఇక్కడ కనిపించాలి మీరు ఉండాలి అంతే. నేను ఆ రోల్ నుంచి చేసేసాను. అంటే కృష్ణారెడ్డి గారికి ఒక హీరోగా చేయాలన్నట్టుగా మీకు కూడా ఒక క్యారెక్టర్ ఒకటి ఏదో లేదు అట్లా ఎప్పుడు రాలేదు. నేను యాక్టింగ్ చేయాలని నా మనసులో ఎప్పుడు రాలేదు. అట్లా ఉంటే నేను కూడా చేస్తుండే, కానీ యాక్టింగ్ ఫ్లెడ్జ్గా క్యారెక్టర్ చేయాలని లేదు. ఆ క్యారెక్టర్ ఓన్లీ బస్ కనిపించాలని ఆ రోల్సే చేశాను. బీయింగ్ ఏ మార్వాడి ఒక ప్లస్ ఏంటంటే అన్ని ఫిల్మ్స్ ఏమైందంటే ఆ టైంలో ఏ ఫిల్మ్లో యాక్ట్ చేస్తే ఒక సెంటిమెంట్, అది ఏ ఫిల్మ్లో ఇట్లా కనిపిస్తే అది హిట్ అయిపోతుంది. సో ఇట్లా నాకు బయట పిక్చర్స్ కూడా వచ్చినాయి. సో బయట పిక్చర్స్ కూడా నాకు చేశాను నేను, అవి కూడా హిట్ అయినాయి. నేను మాంగళ్య అంటే పవిత్ర బంధం, జయ బజరంగ్ బలి, ఇట్లా అది వాళ్ళు వచ్చి అది చేయమంటే చేసేసారు. ప్రతిదీ చిన్న చిన్న రోల్, చిన్న చిన్న జస్ట్ 1 minute రోల్, అలా ఇలా కనిపించి అలా కనిపించి వెళ్ళిపోవాలి బస్. పెద్ద డైలాగ్స్ ఉండవు, ఏమీ ఉండవు, ఏముండదు. ఎందుకంటే తెలుగు కొంచెం ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లం వస్తుంది కదా, సో వాళ్ళకి ఎందుకు ప్రాబ్లం రాకూడదని ఇట్లా చేశాను. ఇన్ని ఒక నార్త్ ఇండియన్ మీరు మార్వాడి తెలుగు సినిమాలే తీశారు, మనీషా ఫిల్మ్స్ అని పెట్టుకుని అన్ని తెలుగు సినిమాలే. హిందీలో తీయాలి అనే ఆలోచన ఎందుకు రాలేదు? వచ్చిందండి, అది కూడా ఆలోచించిన, కానీ ఆ టైంలో బడ్జెట్ ఇవన్నీ మళ్ళీ అక్కడ టచ్ లేదు, ఎవరు ఎట్లా చేస్తారు ఏమో, ఇక అక్కడ వెళ్ళలేదు. ఇక్కడే మనకు సక్సెస్ దొరికింది, అక్కడ ఎందుకు వెళ్ళాలి? మళ్ళీ ఇదే ముగ్గురు కాంబినేషనే హిందీలో కూడా ట్రై చేద్దామని అనుకోలేదు అసలు? ఇప్పుడు అనుకున్నాము, కానీ అది కలిసి రాలేదు. అది ఎవరితో చేయాలి, ఏం చేయాలి, బడ్జెట్ ఎక్కువ అవుతుంది, ఈయనతో చేస్తే ఇంత. ఆ టైంలో హిందీ చాలా బడ్జెట్ ఫిల్మ్స్ వచ్చినాయి కదా, సో ఆ బడ్జెట్ మాకు ఇది చేయలేదు. అనుకున్నాం చాలా స్టోరీస్, ఈవెన్ శుభలగ్నం హిందీలో చేయాలని చాలా ఉండేది. జగపతి బాబు హిందీలో చేయాలని, ఆ స్టోరీ హిందీకి మంచిగా ఉంటుందని మేము ఆలోచించాము. అది కానీ చలో ఇప్పుడు హిందీకి ఆ ఫీల్డ్లో ఎక్కడ వెళ్తామని ఆ రైట్స్ అమ్మేసాము. సో అది హిందీలో చేశారు, అనిల్ కపూర్ చేశారు జుదాయి అని, అది కూడా పెద్ద హిట్ అయింది. మేము వెళ్ళలేదు. ఇన్ని సినిమాలు చేసినప్పుడు అన్ని కలిసి వచ్చారే, ఇలాంటి సినిమా ఎందుకు చేసాం, ఇది చేయకుండా ఉంటే బాగుండేది కదా అని అనిపించింది ఏమున్నాయి? ఏది హిందీదా? మీ మనీషా ఫిల్మ్స్ బ్యానర్ లో ఈ సినిమా చేయకుండా ఉంటే బాగుండేది అనిపించిన సినిమా ఏంటి? ఇక పోయి ఒకటొకటి చేస్తా పోయినాము, ఇది చేయాలన్నా లేదా అది ఏమవుతుందో తెలియదు. అది బస్ ఒకటొకటి ఎట్లా ఆ టైంలో ఏది ఉంది అట్లా చేస్తా వెళ్ళిపోయినాం. బస్ ఏం ఆలోచించాను అప్పుడు, ఆ టైంలో ఏం లేదు. ముగ్గురం ఇది చేయాలి, ఓకే, ఇది చేయకూడదు, ఓకే, నో ప్రాబ్లం, అట్లా మాది ముగ్గురిది. అట్లా మీ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉండేది అక్కడ? వాళ్ళు ఒక కథ తీసుకొని వచ్చారు, కృష్ణారెడ్డి డైరెక్షన్, నేను క్యాష్ అన్ని ఫైనాన్షియల్, అచ్చిరెడ్డి, మేమిద్దరం కలిసి ఫైనాన్షియల్ చూస్తుండే. నేను ఫైనాన్షియల్ అంతా అరేంజ్ చేస్తాను, ఫైనాన్స్ మేము పెడుతుండే బస్ అంతే. యూజువల్గా నేను మిమ్మల్ని అంటున్నానని కాదు, కానీ మార్వాడీస్ పెద్దగా ఎవరిని నమ్మరు అనేది ఉంటుంది. వాళ్ళు ఏదైనా ఉంటే వాళ్ళతోనే బిజినెస్లు చేస్తారు అనేది ఉంటుంది. ఇక ఇది యాక్చువల్లీ అట్లా మార్వాడీస్ అని ఒక ఇట్లా వచ్చేసింది ఈ పేరు, కానీ అట్లా ఏం లేదు. ఎక్కడ మంచితనం ఇది ఉంటే వేస్తాం మేము. ప్లస్ నేనైతే ఇక మార్వాడి ప్లస్ తెలుగు రెండు కలిసి ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే ఆ టైంలో చాలా మంది నాకు కిషోర్ రెడ్డి అంటుండే. ఇద్దరు రెడ్డి కాబట్టి మీరు కూడా రెడీ అయిపోయారు, చాలా మంది చెప్పారు. మామూలుగా మార్వాడీలు అంత తొందరగా కలిసిపోరు, నమ్మరు, వేరే వాళ్ళతో బిజినెస్లు చేయరు, ఎక్స్పెరిమెంట్స్ చేయరు, ఇవన్నీ ఉంటాయి. కాకుండా మీరు అన్నిటికీ కాంట్రాస్ట్, ఏదైతే చేయరు అన్నారో అన్నీ చేశారు మీరు. నేను అది ఫస్ట్ నుంచి నాకు ఎన్నో మైండ్లో అట్లా ఉంది, ఇది తాగొద్దు అని చెప్తే నేను తాగి చూస్తానని చెప్తాను. ఓకే, కాకుండా కొన్ని విలువలు పెట్టుకున్నారు కాబట్టి వాటికి కంటిన్యూ. ఇది చేయొద్దంటే లేదు చేస్తాను, ఇది చేసి చూస్తాం ఏమవుతుందో, అట్లా నా థాట్ ఫస్ట్ నుంచి అట్లానే ఉంది. దీంతో పాటుగా డబ్బు కూడా ఊరికే ఖర్చు పెట్టరు అనేది నెక్స్ట్ వాళ్ళు ఇలా అది అట్లా అంటారు, అట్లా ఏం లేదు కదా. అట్లా 100 రూపాయలు సంపాదిస్తే అందులో ఒక 10% దేవుడు కని పెడతారు, మిగతా 90% మార్వాడీస్ అంటే బిజినెస్ మైండెడ్ కదా. సో అందరిది ఇది ఉంటుంది, పోయి ఇట్లా చేస్తే ఇట్లా ఖర్చు ఇంతనే పెట్టాలి, రిమైనింగ్ ఫ్యూచర్ కోసం పెట్టుకోవాలి. ఇది ఆ థాట్ నాకు ఎప్పుడు రాలేదు యాక్చువల్లీ. ఓకే, ఏది వస్తుంది ఇది చేయాలంటే చేయాలి, ఏముంటే తర్వాత చూసుకుంటాం.
అది భగవంతుడు నాకు ఇచ్చాడు, అట్లా చేశాను. ఓకే, నేను ఇప్పుడు దీనికోసం ఇంత సంపాదించాను, ఈ సినిమాలో ఇన్ని లాభాలు వచ్చాయి, ఇంత కలెక్షన్ వచ్చింది అనుకున్న తర్వాత ఇంకో సినిమాకి వెళ్ళారు, అప్పుడు ఎప్పుడైనా అరే దీని నష్టం వస్తుందా, దీనికి ఎక్కువ నేను ఖర్చు పెడుతున్నానా, ఆ ఫీల్ ఎప్పుడైనా వచ్చిందా? లే, అట్లా ఎప్పుడు రాలేదు. ఏం వచ్చింది లాభాలు, ఇది చేయాలి, దీనికి ఎంత అంటే పెట్టేసాము, అట్లా ఎప్పుడు ఆలోచన రాలేదు. మరి ఎందుకని రేపు ఏం మిలుగుతుంది, మన దగ్గర ఏముంది, అట్లా ఏం ఆలోచించలేదు. ఎస్వి కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, కిషోర్ రాటి, ఈ ముగ్గురు హిట్ పెయిర్, ఆ తర్వాత సినిమాలు రావట్లేదు. ఆల్మోస్ట్ 10-15 ఇయర్స్ అయిందా మీ దగ్గర నుంచి? 25 ఇయర్స్ అయిందండి. ఎందుకని? 2000 ఈజ్ అంతే కదా, 2000లో 97-98 అది మనిషి క్లోజ్. ఎందుకని రావట్లేదు ఇప్పటిదాకా? 26-27 ఏళ్ళు అయింది, ఎందుకని? అంటే ఒక సినిమా ఎందుకని రాలేదు మీ ముగ్గురు కాంబినేషన్? ముగ్గురు మేము ఇంత కూడా అనుకున్నాం, మేము కలిసాం, ఇప్పుడు కూడా మేము వెరీ గుడ్ ఫ్రెండ్స్. కాకపోతే సినిమాలు రావట్లేదు అంటే అనుకున్నాము చేయాలన్నా వద్దా. ఇప్పుడు బడ్జెట్ పెరిగిపోయింది, ఇక దాని తర్వాత ఇక ఈ మనిషి ఆర్ట్స్ కూడా స్టార్ట్ అయిపోయింది, ఒకటి ఇక్కడే చేస్తా పోయినాం. జస్ట్ ఒక 2 years బ్యాక్ కూడా అనుకున్నాం మేము ఒక పిక్చర్ చేస్తామని, ముగ్గురం కలిసి మళ్ళీ చేయాలని ఉండే. అది ఇక అది కలుస్తలేదు, అది టైం రావాలి కదా, టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్ అయిపోతుంది. మనీషా ఫిల్మ్స్ ఏమో మీ ముగ్గురి కాంబినేషన్, మనీషా ఆర్ట్స్ ఏమో మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతే. ఇంకా ఇప్పుడు మనీషా ఆర్ట్స్ కంటిన్యూ అవుతుంది. మనీషా ఆర్ట్స్ నా కొడుకు నేను ఇద్దరం, మీ మనవాడు 3rd జనరేషన్ కూడా వచ్చేసింది, ఇప్పుడు ఆయన కూడా యాడ్ అయిపోయింది. ఇప్పుడు మనీషా ఫిల్మ్స్ లో ఎప్పుడైనా వస్తే చాలా ఆలోచించి తీసుకొస్తారు, అంతేనా? దానిలో చాలా ఆలోచించి ఇప్పుడు అసలు ఇక రేపు ఏమవుతుంది. సపోజ్ మనీషా ఫిల్మ్స్ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ మేము కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, నేను ముగ్గురం కలిసే చేస్తాము. సో ఇప్పుడు ఇన్ని సినిమాలు చేసిన తర్వాత ఇప్పుడు బడ్జెట్ పెరుగుతుందేమో, వస్తే నష్టం అవుతుందేమో అనే ఆలోచన మీకే కలిగిందా? అందరికీ ఆ కాలంలో ఉన్న ప్రొడ్యూసర్లు అందరికీ ఉందా? అందరికీ ఉంది కదా, ఇక బడ్జెట్ డే బై డే పెరుగుతుంది చాలా. దాని తర్వాత ఫిలిమ్స్ చాలా కొంచెం ఆ టైంలో అట్లా జరిగింది ఇండస్ట్రీ. మళ్ళీ ఇప్పుడు ఈ టైంలో వద్దు బై రిస్క్ వద్దు, అది అయిపోయింది అంతే. ఇప్పుడు సినిమాకు ఉన్న డెఫినేషన్ కూడా అంతా మారిపోయింది కదా, ఇప్పుడు డెఫినేషన్ మారిపోయింది. సంథింగ్ ఇది ఉండాలి, ఫ్యామిలీ మూవీస్ చేస్తే అంత సక్సెస్ అవుతలేదు. సో దానికోసం కొంచెం బయటికి వచ్చాము, ఇంకేం లేదు. భారీ బడ్జెట్ ఉండాలి, పాన్ ఇండియా మూవీ అట్లా ఉండాలి. ప్రెసెంట్ ఇండస్ట్రీ అట్లా అయిపోయింది, పాన్ ఇండియా ఉండే. ఇప్పుడు లవ్ యువర్ ఫాదర్ చేసాము, న్యూ హీరోతో చేసాము. సో అది బిజినెస్ కూడా కావాలి కదా, ఆ టైంలో బిజినెస్ అయిపోతుండే. ప్లస్ పబ్లిసిటీ అంత ఖర్చులు కూడా లేవు. ఇప్పుడు పబ్లిసిటీ అన్నీ బడ్జెట్ చాలా ఎక్కువ అవుతుంది ఇప్పుడు. సో ఇప్పుడు నడుస్తున్నాయి అన్నీ, ఆ బడ్జెట్ ఇప్పుడు ఎందుకు ఈ టైంలో అని మేము అనుకుంటాం. ఓకే, సినిమాలు రాలేదు, కనీసం వెబ్ సిరీస్లో అట్లాంటివి, సీరియల్స్ అది ఇంకా ఆలోచించలేదు. టీవీ సీరియల్ ఇవన్నీ ఎప్పుడు రాలేదు. ఇప్పటిదాకైతే మైండ్లో ఫిల్మ్సే ఉంది, వెబ్ సిరీస్ కూడా ఉంది మార్కెట్, కానీ ఇప్పటిదాకా మా ఆలోచన రాలేదు.